ఈ చిట్ ఫండ్ కంపెనీలకి సంబంధించి ఎవరైతే పాట పాడుకుని చిట్టుని పాడుకున్న తర్వాత గ్యారంటర్స్గా కొంతమందిని పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. చిట్ ఫండ్ కంపెనీలు షూరిటీగా కొంతమంది దగ్గర సంతకాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ముందు ఒకవేళ ఎవరైతే ఆ చిట్టును పాడుకున్నారో వాళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళు కట్టకపోతే మా మీదకి రావాలి అని చెప్పి కొంతమంది గ్యారంటీర్ల యొక్క వాదన ఉంటుంది. సహజంగా మరి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఫస్ట్ మా దగ్గరికి ఎందుకు వస్తారు అనేది కూడా సహజంగా చాలాసార్లు ఈ వాదనని మనం వింటూ ఉంటాం. అయితే దీని మీద స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జడ్జిమెంటు జస్టిస్ చీమలపాటి రవి గారు ఇవ్వటం జరిగింది. గ్యారెంటరు, రుణగ్రహీత ఎవరి మీదకైనా సరే చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు రుణాల యొక్క బకాయిల వసూలుకు వెళ్ళేటువంటి అవకాశం, వెసులుబాటు వారికి మాత్రమే ఉంటుంది. అంతేగాని ముందు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కాకపోతే ఇక్కడికి రావాలి అనేటువంటిది కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ విచక్షణ అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు వెళ్ళొచ్చు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు వేరు కాదు. గ్యారంటీ పెట్టేటప్పుడే సమాన బాధ్యత కలిగి ఉంటారు అతనితో పాటు అని స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాన్ని ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలి. అందుకని చెప్పి చాలామంది గ్యారంటీ సంతకాలు పెట్టేటప్పుడు ముందు అతను కట్టకపోయిన తర్వాత అతను కట్టలేని పరిస్థితుల్లో అతను పూర్తిగా అతని మీదకి వెళ్ళి దాని తర్వాత మేము కదా అనేది చాలా మందికి ఆ భావన ఉంటుంది. ఇది సహజంగా బయట నేను చూస్తూ ఉంటాను. అలా కాదు. వారు ఎవరైతే ఇచ్చారో ఆ చిట్ ఫండ్ కంపెనీ వారు లేదంటే బకాయి ఎవరైతే పడిన వ్యక్తి మీదే కాదు వీరి మీద కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది దాని మీద స్పష్టత కలిగి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.